ఈ నెల 13న సోమవారం జరిగే ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లాలోని మొత్తం 2140 పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ బలగాలను మోహరించామని తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్ జరుగుతుందని, ఇందుకోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లు ఓటర్ స్లిప్తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఓటర్లు కాకుండా బయట వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ స్టేషన్లో అనుమతించబడదని, సమస్యలను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అన్ని పూర్తి అయినట్టు నిన్న ఒక రిపోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొన్ని ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. రేపు ఇంపార్టెంట్ డే P-1 డే 12వ తేదీ అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో పోలింగ్ పార్టీస్ అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి డిస్పాచ్ చేసి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. ఇందులో ఒకటే ప్రోటోకాల్ మనం చాలా కేర్ఫుల్గా గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఎస్పీ గారు కూడా లోకల్ పోలీస్ అండ్ లోకల్ ROs మెజిస్ట్రేట్స్ చేయాల్సింది ఏంటంటే చాలామంది మనకి ఇక్కడ పిల్గ్రిమ్స్ వస్తారండి. మన టీటీడీలో తిరుమల దర్శనానికి వస్తారు, జెన్యున్ రీజన్తో వస్తారు. వాళ్ళకి పొలిటికల్ నేచర్ ఇక్కడ ఉండడానికి కారణాలు లేవు. వాళ్ళు లాడ్జెస్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు. కానీ అన్ని చోట్ల చెక్ చేయడానికి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉంది. కాబట్టి ఆ విధంగా పోలీస్ మొత్తం మెషినరీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని వీడియో రికార్డింగ్ చేస్తాము. ఈ స్ట్రాంగ్ రూమ్లో కూడా CCTV ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తేదీ నైట్ 14వ తేదీ మార్నింగ్ దాకా ఇక్కడ సీల్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా CCTV ద్వారా రెస్పెక్టివ్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ రోజు దాకా వాళ్ళు అక్కడ మనిషి ఇక్కడ కూర్చోపెట్టి వాళ్ళు కూడా గమనించవచ్చు, చూడొచ్చు. సో దట్ ట్రాన్స్పరెంట్గా అన్ని ఏర్పాట్లు ఉందా లేదా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. 18,12,000 అప్రాక్సిమేట్గా నంబర్ ఆఫ్ ఓటర్స్ మన జిల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఓటింగ్కి అందరూ పార్టిసిపేట్ కావాలని మేము కోరుకుంటూ